హలో. నమస్తే మేజర్ సాబ్. ఉరిశిక్ష పడ్డ నజీన్ కలవనికి మా దగ్గర కూడా వచ్చినాడు. మా మీద దౌర్జన్యం చేయబోతే పట్టుకున్నాం. ఖచ్చితంగా వాడు ఉగ్రవాది అయి ఉంటాడు. వాడిని ఇక్కడికి తీసుకురండి. అమ్మా కనకదుర్గమ్మ తల్లి, ఎక్కడున్నా నా భర్త బిడ్డ తొందరగా కనపడేలా చేయి తల్లి. అమ్మా జ్యోతి, అమ్మా యాని! యాని!
రౌడీజమా? ఏ రేంజ్ రౌడీజం రా నీది? స్ట్రీట్ రౌడీవా, పేట రౌడీవా, స్టేట్ రౌడీవా? నీకు తెలుసు, గల్లీకైతే ఒక స్టైలు, ఢిల్లీకైతే ఒక స్టైల్లో వెళ్లే టైప్ నాది. ఎలా కావాలో చెప్పు, ఏ టైప్ కావాలో చెప్పు, నేను రెడీ. రే రే, నేనెవరి దారికి అడ్డురాను, నాకెవరు అడ్డొచ్చినా మిగలనివ్వను. రెచ్చగొట్టిన వాడి మీద తొడగొట్టడం, పొగరెక్కిన వాడి మీద మీసం తిప్పడం నాకు పుట్టుకతో వచ్చిన నైజం. నాతో పోటీకొచ్చినా పొట్లాటుకొచ్చినా ఏ ఒక్కడికి పోస్టల్ అడ్రస్ కూడా మిగల్లేదు. రండి రండి. నాన్న నాన్న ఎందుకమ్మా ఏడుస్తావు? నేనున్నానుగా. అమ్మా జ్యోతి, పాప జాగ్రత్త, పాపం షాకులో ఉన్నట్టుంది. నన్ను చూసి తన తండ్రి అనుకుంటుంది. పిల్లల్ని కనడమే కాదు, వాళ్ళ బాగోగులు చూసుకోవడం కూడా తెలియాలి. ఇలా గాలి కొదిలేసి చూస్తూ కూర్చుంటే సరిపోదు. పాపని జాగ్రత్తగా వాళ్ళ నాన్న దగ్గరకు తీసుకెళ్ళండి. చేతికి దొరికిన వాడిని వదిలేశారు. అసలు ఎలా సెలెక్ట్ చేశారా మిమ్మల్ని ఉద్యోగాలకి? సార్ వాడే. స్టాప్ ద వెహికల్. Hey, mister! Stop there! Don't move! మీ టెర్రరిస్టుల్ని వదలకపోతే నన్ను చంపిస్తారా? వదులుతారా? మీ బాబు సెంట్రల్ మినిస్టర్ కదా, చచ్చినట్టు వదులుతారు. ఉగ్రవాదానికి భయపడ్డ ప్రభుత్వం
ఈ కిరాతకుల్ని పట్టుకునే ప్రయత్నంలో నా బిడ్డ ప్రాణాలు పోయాయి. నా కుటుంబం మొత్తాన్ని పొట్టని పెట్టుకున్న రాక్షసులు వీళ్ళని మాత్రం వదలద్దు. మినిస్టర్ గారు విన్నారు కదా, ఆ ఉగ్రవాదుల్ని రిలీజ్ చేయకూడదని జనం ఎలా రియాక్ట్ అవుతున్నారో. ఎంతో మందిని చంపిన వాళ్ళని మీ కొడుకు కోసం రిలీజ్ చేయడం ఏమిటి? నా కొడుకు చనిపోయినా నేను బాధపడను, కానీ ఇలాంటి నేరస్తుల్ని మాత్రం వదలకూడదు, ఉరి తీయాలి. కానీ అది ప్రభుత్వ నిర్ణయం. కుక్కల్లా అరవద్దురా. మమ్మల్ని లోన ఉంచాలి అంటే మీ లీడర్స్ కి దడ, మీ జైలు గోడలకి జోరం. మా తీవ్రవాదానికి సలాం చేస్తే కానీ మీకు బతుకు లేదు. మగతనం లేని దేశం రామిది. చలో చల్. उधर कोई है? आगे बढ़ो. ఏమిట్రా కూసావు? మగతనం లేని దేశమా మాది? మా మగతనం మీరు చూడాలంటే ఒకే ఒక్క రోజు, 24 అవర్స్. మా లీడర్లు మీ ఇష్టమని మమ్మల్ని వదిలితే, మా మిలిటరీ మీ వీధుల్లో, మా జెండా మీ ఉగ్రవాదం గుండెల్లో ఉంటుంది. మేము గౌరవించే శాంతి అనే రెండు అక్షరాలు మీకు ఆయుష్. ఆ ఒక్క మాట మేము మర్చిపోతే మీ బ్రతుకు. तलवार छोड़ दो तलवार, नहीं तो असलम खान की कोशिशों को आखिरी वक्त तक नाकाम किया हिंदुस्तान आर्मी ऑफिसर कर्नल विजेंद्र वर्मा। విజయేంద్ర వర్మ, నువ్వు చంపింది 10. ఆఫ్టర్ ఆల్ 10 మందిని నా గెడ్డల్లో వెంట్రుక ముక్క ఊడినంత. అంతకు 10 పుట్టిస్తా నువ్వు పుట్టిన గడ్డ మీద. హైదరాబాద్ నడిబొడ్డు మీద 100 మంది ఉగ్రవాదుల్ని తయారు చేస్తా. ఎవడయ్యా విజయేంద్ర వర్మ? గవర్నమెంట్ చెప్పిందేంటి, వాడు చేసిందేంటి? నా కొడుకు ఏదైనా జరిగుంటే? ఏం జరగలేదు కదా సార్. నోర్మోయ్, మీ డ్యూటీ బార్డర్లో కాపలా కాయడానికి, ప్రభుత్వం మీద పెత్తనం చేయడానికి కాదు. మేము గన్ను పట్టుకోమంటే పట్టుకోవాలి, పడేయమంటే పడేయాలి. కాపలా కాసేవాడికి ఎవడిచ్చాడ్రా ఈ అధికారం? వాడిని వదలను. నా పవర్ ఏంటో చూపించి వాడి కోరలు పీకందే నేను నిద్రపోను. ఎక్కడా వాడు?
కల్నల్ విజయేంద్ర వర్మ ఆన్ డ్యూటీ. బోడీ స్టైల్ చూడు. ఎవడు రమ్మన్నాడు నేను ఎయిర్పోర్ట్ కి? పిఎం చెప్పాడా, ప్రెసిడెంట్ చెప్పాడా? ఎవరు చెప్పక్కర్లా, దేశమంతా తన పేరు చెప్పుకోవాలని దోలండి. తోలా మాకు కాదు, మీకుంది. పొలిటికల్ చైర్లో కూర్చోడానికి సీటు తోలా, పార్టీ టికెట్ దక్కించుకోవడానికి నోటు తోలా, పందుకొక్కుల్లో దొబ్బి తినడానికి పదవి కోసం ఓటు తోలా. దించేస్తా, అడ్డంగా వాగితే దోల దించేస్తా. అరే ఎంపీనే కొడతావేంటి? ఇక్కడ పడే లోపు అక్కడ కమిట్ అయ్యాడు. మినిస్టర్ని నన్నే కొడతావా? నీకు మూడింది. మై నీ బతుకు బ్యాలెట్ బాక్స్ లో నుంచి పుట్టింది. నేను అమ్మ కడుపులో నుంచి నీతిగా పుట్టా. బొచ్చు కూడా పేకలేవో. టూ మచ్ గా మాట్లాడుతున్నావు. నీ అంతు చూస్తావు. ఏమిట్రా నువ్వు చూసేది? రేయ్ నీకు తెలుసో లేదు, నేను గోరుముద్దలు తిని బతకలేదు. కడుపు మార్చుకొని కసితో పెరిగా. అమ్మ ఆవు అన్న చదువుతో నా లైఫ్ మొదలవ్వలేదు. చావో రేవో తెలుసుకుంటూ పైకొచ్చా. బతుకంటే లెక్కలేని వాణ్ణి నీ పెద్దరా తొక్క. వెళ్ళి పోలీస్ స్టేషన్ లో చేసిన తప్పు ఒప్పేసుకో. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చెక్కిందా నీకు? నేను తప్పు చేయడం ఏంటి? 2 రోజుల నుంచి ఉగ్రవాదుల్ని 40 కాల్స్ చేశావు. ఏమిట్రా నీకు వాడుకున్న సంబంధం? వాళ్ళ అబ్బకి నువ్వు పుట్టావా? నీ అబ్బకి వాళ్ళు పుట్టారా? నీ కొడుకుని పట్టుకెళ్ళమని సలహా ఇచ్చింది నువ్వు. 100 కోట్లకి భారతదేశపు పరువును మార్కెట్లో పెట్టింది నువ్వు. బార్డర్లో కంటికి నిద్ర లేకుండా కడుపు మార్చుకొని మేం కాపలా కాస్తుంటే కడుపు చేయించుకొని ఉగ్రవాదుల్ని కంటారా మీరు? రేయ్ న్యూఢిల్లీ నడిపొట్టులో నరికి సరిహద్దులో మీ సవాల్ని తగలెడతా నా కొడకల్లారా. ఏమిటి నీ దౌర్జన్యం? మా నాన్న ఏం చేశాడు? రేయ్ ఏం చేశాడో నీ అబ్బ నోట్లో నుంచి నిజం భగవద్గీతలో బయటకు వస్తుంది చూడు. పరిగెత్తు. 5 నిమిషాల లోపల దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రాయించి సంతకం చేసి ఫోన్ కొట్టు. రింగ్ సౌండ్ సెకండ్ ఆలస్యమైనా నీ కొడుకు బాడీ బద్దలైపోతుంది. వద్దు, నా బిడ్డను ఏమీ చెయ్యొద్దు. నీకెంత కావాలన్నా ఇస్తా. రేయ్ పచ్చ నోట్లకి జెండా ఊపడానికి నేను పొలిటికల్ లీడర్ని కాదు. నువ్వు తిన్నది కక్కితే చేతులు చాపడానికి అవినీతి ఆఫీసర్ని కాదు. ఇండియన్ ఆర్మీ. నో సెకండ్ థాట్, నరికేస్తా. పరిగెత్తు. 5 సెకండ్లు ఇక్కడే ఖర్చయిపోయాయి. నా బిడ్డను ఏమీ చెయ్యొద్దు. నేను ఒప్పుకుంటా. नमस्ते मिनिस्टर सर, ये क्या हालत है आपका? హలో హలో मिनिस्टर जी तो मर गए सर. సార్, మినిస్టర్ షాక్ తో చచ్చాడంట. చావని నష్టం లేదు. పొలిటికల్ వీధిలో పిచ్చెక్కి తిరిగే ఒక్కొక్క చచ్చింది. దట్స్ ఆల్.